గ్రేటర్ హైదరాబాద్ శివార్లో పొగమంచు కమ్మేసింది. ఒకవైపు చలి, మరోవైపు పొగమంచు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్లే వాహనాలు పొగమంచుకు ఇబ్బందికరంగా మారింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలో ఉన్న వాహనాలు కూడా సరిగ్గా కనిపించడం లేదు. పొగమంచు కారణంగా పలు ప్రధాన హైవేలపై వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేస్తున్నారు. ఉదయం 9 గంటలైనా పలు ప్రాంతాల్లో ఎండ ఏమాత్రం కనిపించడం లేదు. ఈ మంచులో రోడ్లపై సమీప వాహనాలు కూడా కనిపించడం లేదు. జనాలు కూడా బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ఈ పొగమంచులో వాహనాలపై స్పీడ్గా వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. అందుకే వాహనదారులు లైట్లు వేసుకుని మెల్లగా వెళ్తున్నారు. పొగమంచు కారణంగా అటు జనాలు ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి, పొగమంచు కారణంగా జనాలు ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ శివార్లో పొగమంచు కమ్మేసింది. ఒకవైపు చలి, మరోవైపు పొగమంచు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్లే వాహనాలకు పొగమంచు ఇబ్బందికరంగా మారింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమీపంలో ఉన్న వాహనాలు కూడా సరిగ్గా కనిపించడం లేదు. పొగమంచు కారణంగా పలు ప్రధాన హైవేలపై వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేస్తున్నారు. ఉదయం 9 గంటలైనా పలు ప్రాంతాల్లో ఎండ మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు. ఈ మంచులో రోడ్లపై సమీప వాహనాలు కూడా కనిపించడం లేదు. జనాలు కూడా బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ఈ పొగమంచులో వాహనాలపై స్పీడ్గా వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. అందుకే వాహనదారులు లైట్లు వేసుకుని మెల్లగా వెళ్తున్నారు. పొగమంచు కారణంగా అటు జనాలు ఇటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి, పొగమంచు కారణంగా జనాలు ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.